తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికవేత్త గాదె ఎన్నయ్య తల్లి అంత్యక్రియలకు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ప్రస్తుతానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో ఏం చెప్తారో విందాం. సార్, ఇప్పటివరకు కొన్ని నిర్బంధాల నడుమ ఇక్కడ గాదె ఎన్నయ్యను తన తల్లి అంత్యక్రియలకు పంపించినటువంటి పరిస్థితి, 48 గంటల గడువు విధిస్తూ పంపించినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? అంటే 48 గంటలు కోర్టు పర్మిషన్ ఇచ్చింది, బెయిల్ ఇచ్చింది 48 గంటలని. కానీ జైలర్ నుంచి వీళ్ళకు ఉన్నటువంటి మౌఖికమైనటువంటి ఆదేశం ఏంటంటే అంత్యక్రియలు పూర్తవగానే తీసుకొచ్చేయమని. సరే, దాన్ని పాటించడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే కోర్టు ఆర్డర్ని చదివి మీరు నిర్ణయం చెప్పండి అని అడుగుతున్నారు వీళ్ళు. అది ఎలా జరుగుతుందనేది చూడాలి. అంటే ఇలా ఉంది పరిస్థితి. అంటే ఆయన్ని పంపించినప్పటికీ కోర్టు ఇచ్చిన పర్మిషన్ని కూడా పట్టించుకోని పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఆయన ఎందుకు జైలుకు వెళ్ళాడు? ఒక రకంగా ఆవిడ మరణానికి రాజ్యం కారణం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆవిడ చాలా అనారోగ్యంతో ఉంది, దాదాపు కోమాలో ఉన్నటువంటి పరిస్థితి. వయసు రీత్యా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నటువంటి క్రమంలో ఆయన అరెస్టు ఆవిడ మీద ఏదో మేరకు ప్రభావం చూపించి ఉంటుంది. తర్వాత మళ్ళీ మొన్నొచ్చి సోదాల పేరుతో హడావిడి చేయటం, వీటి తాలూకా ఇంపాక్ట్ కనిపించకుండా, అంటే ఆవిడ బయటికి ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోవచ్చు కానీ ఆవిడ బ్రెయిన్ మీద ఇవన్నీ పనిచేస్తూనే ఉండుంటాయి. ఆ క్రమంలోనే ఆవిడ మరణం అలా అంటే కొంత ముందుకు తోసుకొచ్చి కూడా ఉండొచ్చు. అందుకని ఇది రాజ్యం చేసినటువంటి భావించాల్సి ఉంటుంది. అంటే ఆయన చేసిన తప్పేమీ లేదు, ఆయన సాయుధంగా లేడు, ఆయనేమో ఆయుధాలతో పోరాటాలు ఏం చేయట్లేదు. కాకపోతే పోరాటాలని ప్రయత్నం చేయకండి, రెండే ఆప్షన్స్ ఇస్తోంది ఎవరికైనా. లొంగిపోతారా అని, ఈ లొంగిపోతారా అని ఆప్షన్ ఇవ్వటం తప్పు, దాన్ని ప్రోత్సహించడం తప్పు అని మాట్లాడాడు ఆయన. ఆ మాట్లాడిన పాపానికి తీసుకెళ్ళి ఇప్పుడు లోపల పెట్టారు ఆయన్ని బయటకు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రజలందరికీ ఉంది. ప్రజలు ప్రతిపక్షంగా తయారైతే తప్ప ఇలాంటి నిర్బంధం కాదు, ఇది యుద్ధమే. వాళ్ళు నేరుగా ప్రజల మీద చేస్తున్నటువంటి యుద్ధం, కగారు అంతిమ యుద్ధం అని ప్రకటించారు కదా వాళ్ళే. ఆ యుద్ధాన్ని ఆపాలంటే యువతల వైపు ప్రజలు ప్రజాసైన్యంగా తయారైతే తప్ప అది అవ్వదు. అందుకని ఆ స్ఫూర్తిని ఇవ్వాలి ఈ సందర్భంగా. కాబట్టి ప్రజలు నుంచి ఒక స్పందన తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరగాలి. ఉద్యమకారులు కూడా ఈ ఉద్యమం అవసరమైనటువంటి శ్రేణుల్లోకి రిట్రీట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ పరిస్థితులు పోతాయి. అప్పటి వరకు ఇలాంటి నిర్బంధాలు, ఇలాంటి అరెస్టులు ఇంకా చాలా జరుగుతాయి. అలాగే ఎన్నయ్య గారి అరెస్టుతో ఇంకొక విషయం స్పష్టం చేయదలుచుకున్నాడు ఆయన, అమిత్ షా గారు. అంటే చాలామంది ఏమనుకున్నారంటే మార్చి నెలాఖరుకి మావోయిస్టుల అంటే ఏరివేస్తాను పూర్తి స్థాయిలో అని చెప్పాడు ఆయన. చెప్పి 31కి పూర్తిగా ఈ దేశంలో మావోయిస్టు లేకుండా చేస్తానని చెప్పాడు. నక్సల్ రహిత భారత్ అన్నాడు. అనటం కాన్స్టిట్యూషనల్గా తప్పు. ఆయన మీద ఎవరూ కేసు వేయలేదు. కాన్స్టిట్యూషనల్ వైలేషన్ చేసినందుకు నిజానికి ఆయన లోపల పెట్టాలి. కానీ ఆయన బహిరంగంగా తిరుగుతున్నాడు, ఈ హత్యాకాండాలన్నీ చేస్తున్నాడు, నేరుగా చంపుతున్నారు, కొంతమందిని కనిపించకుండా చంపుతున్నారు ఇలా. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పరిస్థితిని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం ఎవరు చేసినా ఇదే పరిస్థితి. ఇదేదో 31 తర్వాత అర్బన్ నక్సల్స్ అనే పేరుతో ఏదో చేస్తారు, బయట మాట్లాడుతున్న వాళ్ళ గొంతులు నొక్కుతారని అనుకున్నారు. కానీ ఈ రెండు ప్యారలల్గా జరపదలుచుకున్నాం మేము అని చెప్పి ఇండికేట్ చేయడం కోసమే గాదె ఎన్నయ్య గారి మీద ఈ కేసు పెట్టి తీసుకెళ్ళి లోపల పెట్టారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించి ప్రజలు ఎక్కడికక్కడ రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేయగలగటం అనేది మాత్రమే దీనికి పరిష్కారం. సార్, ఇప్పటివరకు కొన్ని ఎవరు ప్రశ్నించినా కానీ ఇట్లాంటి పరిస్థితులు అని చెప్పు. మొన్న రీసెంట్గా కొన్ని వార్తలు ప్రసారం చేశారన్నటువంటి నేపథ్యంలో కొంతమంది జర్నలిస్టులను కూడా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి అప్పుడు ఎవరైతే ప్రశ్నించినా, ఎవరైతే నిజాయితీగా ముందుకు వెళ్ళినా కానీ ఎందుకు ఇటువంటి పరిస్థితులు తలెత్తున్నాయని మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు భావిస్తున్నారు? అంటే నిన్న జరిగినటువంటి జర్నలిస్టుల అరెస్టుల గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అరెస్ట్ అయినటువంటి జర్నలిస్టులు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు అరెస్ట్ కాలేదు. చాలా స్పష్టంగా వాళ్ళు కంపెనీ కోసం పనిచేశారు. కంపెనీ యాజమాన్యానికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళు ఏ వార్త అయితే ప్రసారం చేశారని వాళ్ళ మీద కేసు పెట్టారో ఆ వార్త వాళ్ళుగా ప్రసారం చేసే కండిషన్ ఉండదు. ఎందుకంటే అలాంటి వార్త టెలికాస్ట్ కావాలంటే అంటే మేనేజ్మెంట్ పర్మిషన్ లేకుండా చేయరు. ఆ పర్మిషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత అయినా జరిగి ఉండాలి, లేదు వాళ్ళ ఇన్స్ట్రక్షన్తో అయినా ఈ వార్త వేసి ఉండాలి. ఇప్పటి వరకు దానికి సంబంధించిన ప్రకటన రాలేదు అటు నుంచి. అంటే ఎందుకు ఈ వార్త వేశాము, దీనికి ఉన్న సోర్స్ చెప్పక్కర్లేదు.
దీనికి ఉన్నటువంటి ఒక అథెంటిసిటీ గురించి వాళ్ళు ఓపెన్గా ఒక ప్రకటన చేసి ఉండొచ్చు, కానీ మాట్లాడలేదు ఇప్పటిదాకా. కాబట్టి దానికి మేనేజ్మెంట్ తాలూకా గొడవ ఒకటి ఉంది. అయితే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం దుర్మార్గమే. నా ఉద్దేశంలో ఏంటంటే మీడియా అనే దాన్ని టోటల్గా స్టేట్ కంట్రోల్లోకి తీసేసుకుంది. వాళ్ళ ప్రయోజనాల కోసమే ఆ వార్త సర్క్యులేట్ అయింది. వాళ్ళు ఎక్కడో ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యి ఈ అరెస్టుల కార్యక్రమానికి దిగారు. వీళ్ళని బలిపశువులను చేశారు, ఏది ఉద్యోగస్తుల్ని బలిపశువులను చేశారు. జరిగింది అది. కాబట్టి ఆ కోణంలోనే ఆలోచించాలి. మీడియా స్వేచ్ఛ అంటే ఎవరైనా గనక ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తూ మాట్లాడినా ఆ యూట్యూబ్ ఛానల్స్ని కూడా పీకేస్తున్నారు. నేరుగా వాళ్ళే ఆ మేనేజ్మెంట్ అంటే ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది తీసేయండి అని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు లేదు, ప్రజానుకూల కార్యక్రమాలు, ప్రజల మీద వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల గురించి ఎవరు మాట్లాడినా ఆ ఛానల్స్ను ఉంచటం లేదు. ఉనికిలో ఉన్నటువంటి ఛానల్స్ అన్నీ కూడా అంటే రాజ్యానికి అక్కడ కూడా అదే లొంగిపోతారా, ఇది ఒకటే మార్గం, ఇంకోటి లేదు. నో ఆప్షన్, సెకండ్ థర్డ్ ఆప్షన్ లేదు ఈ దేశంలో. కాబట్టి లొంగిపోదలుచుకున్న వాళ్ళు లొంగిపోవచ్చు, కానీ దెబ్బలాడకపోతే జీవితం లేదు అనుకున్నవాడు దెబ్బలాడాలి. అది పరిస్థితి. సార్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగానే ఇప్పుడు జరుగుతున్నట్టుగా మీరు చెప్పే మాటల్లో మనకు స్పష్టంగా తెలుస్తున్నారు సార్. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమని అనుకుంటారు సార్? అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కి వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. రామాయణ రాజ్యాంగం అమలు జరుగుతోంది. రాముడు అడవుల్లోకి వెళ్ళి చేసిన పనేమిటి? వాళ్ళ అమ్మగారు కైక గారు 14 ఏళ్ళు అడవికి వెళ్ళమని చెప్తే అయోధ్య పక్కన ఒక పర్ణశాల వేసుకుని ఒక అడవిలో 14 ఏళ్ళు అక్కడ ఉండి వెళ్ళిపోవచ్చు కదా, ఇంటికి ఆయన ఎందుకు వెళ్ళలేదు? అడవంతా తిరిగాడు, ఆయన ఆపరేషన్ చేశాడు, వాళ్ళని వీళ్ళని అనేక మందిని చంపాడు. త్రిశూరుడిని చంపాడు, తర్వాత వాలిని చంపాడు, రావణ బ్రహ్మని చంపాడు. ఈ ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన. అంటే ఎందుకు సరిపోయాడు అవన్నీ అంటే అక్కడ ఉన్నటువంటి సంపదని కంట్రోల్లోకి తీసుకుని ఆ తర్వాత వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడు ఆయన. వీళ్ళు చేస్తోంది అదే. ఆపరేషన్ కగార్ అంటే రామాయణ రాజ్యమే, రామాయణ రాజ్యాంగమే అమలు చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రామాయణ రాజ్యాంగం పేరుతో ఈ జనాలను అంటే 92లో బాబ్రీ మసీదుని కూల్చివేసిన సందర్భంగా వాళ్ళు మతం పేరుతో జనాల బుర్రలన్నింటినీ తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. అదొక ఆపరేటివ్ సిస్టమ్ మతం అనేది. ఈ మతం అనేటువంటి ఒక ఆల్గారిథం, ఒక ఆపరేటివ్ సిస్టమ్ని దగ్గర పెట్టుకుని వాళ్ళు ప్రజల బుర్రలను ఆపరేట్ చేస్తున్నారు చాలా స్పష్టంగా. ఇది మేము ఒక చిటికేస్తే ఇంతమంది కదిలి రాగలరు, మేము ఏది చెప్పినా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనే విషయం ప్రపంచ కార్పొరేట్లకు అర్థం చేయించడం కోసం బాబ్రీ మసీద్ అనే వేదికను ఎంచుకున్నారు. వాళ్ళు ఎంచుకొని అక్కడ ఆ మసీదు కూలగొట్టడం ద్వారా ప్రపంచ కార్పొరేట్లకు సిగ్నల్ ఇచ్చారు, మీరు కాంగ్రెస్తో కాదు పొత్తు పెట్టుకోవాల్సింది మాతో. కాంగ్రెస్ అనేది దేశంలో మృతప్రాయం అయిపోతుంది, మేమే రూల్ చేయబోతున్నాం అనే విషయాన్ని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు కార్పొరేటైజ్ అయ్యి మతం పేరుతో వాళ్ళు పోగేసిన జనాలతో కార్పొరేట్లకు ఊడిగం చేయించడం జరుగుతోంది. దీన్నే ఫాసిజం అంటారు. కాబట్టి ఆ ఫాసిస్ట్ స్టేట్లో ఉన్నాం మనం ఇప్పుడు. అందుకని రాజ్యాంగం నిజానికి వాళ్ళు గత ఎన్నికల్లో 100 సీట్లు కోల్పోయారు. 24లో జరిగినటువంటి ఎన్నికల్లో 60 ఫిజికల్గా కోల్పోయారు, 40 రావాల్సిన సీట్లు రాలేదు. కాబట్టి వాళ్ళు ఒరిజినల్గా ఇంకో రాజ్యాంగం రాసుకున్నారు. దాన్ని ప్రస్తుతానికి నాగ్పూర్లో ఫ్రిడ్జ్లో పెట్టారు. ఏ క్షణం అది అప్రకటితంగా అమలవుతోంది. దాన్ని ప్రకటితంగా అమలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నిన్నో మొన్న చూసాం మనం, పేపర్లోనే వచ్చిన వార్త. అంటే నరేంద్ర మోడీ గారు విదేశీ చట్టాల దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా విషయాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. కాబట్టి ఆ మార్పులన్నీ కూడా ఆయన రాసుకున్నటువంటి వాళ్ళు రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ఉంటాయి. అది ఖచ్చితంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కింద భూమిలో పాతేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికీ ఈ దేశంలో దళితులు, మైనారిటీలు అందరూ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ఏదో మేరకు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమం ఏంటంటే కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవడం. రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటిది ఒక ఉద్యమంగా జరగవలసినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నటువంటి శ్రేణులన్నిటినీ ఆర్గనైజ్ చేసి వాళ్ళల్లోకి రిట్రీట్ కావాల్సిన అవసరం ఉంది మావోయిస్ట్ పార్టీ. అది జరిగినప్పుడు మాత్రమే ఒక ఆల్టర్నేటివ్ వెల్లువ క్రియేట్ చేయాలి ఇటు నుంచి, రాజ్యాంగ పరిరక్షణ అనే పేరుతో. అది జరిగినప్పుడు మాత్రమే స్టేట్ నోరు మూతపడుతుంది. ఆ చేతల్ని కట్టడి చేయడానికి ఇది ఒకటే మార్గం.
ఇప్పుడు ప్రపంచీకరణ గురించి లేకపోతే ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అలాగే ఇక్కడ మోడీ కూడా విదేశీ దౌత్యపరమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతదేశంలో కూడా ఇప్పుడు రామాయణ రాజ్యాంగం అన్నటువంటి ఒక పేరు తీసుకొచ్చారు సార్. వాస్తవానికి ఏంటంటే దానికి దీనికి మీరు కంపారిజన్ అనేది కూడా ఈక్వల్గానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాలలో కూడా ఇట్లాంటి ఒక మారణకాండాలు జరుగుతున్నాయి కదా సార్, దీన్ని ఎట్లా చూస్తున్నారు? ప్రపంచంలో ఎక్కడైనా రామాయణమే అమలవుతుంది. ఇప్పుడు సద్దాం హుస్సేన్ అమెరికా ఏం చెప్పింది? సద్దాం హుస్సేన్ దగ్గర జీవరసాయన ఆయుధాలు ఉన్నాయి, వాటితో ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతున్నాడు, ప్రపంచాన్ని కాపాడటం కోసం మేము ఆయన మీద దాడి చేస్తున్నామని చెప్పి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత మేము పరిశోధించాం, అక్కడ జీవరసాయన ఆయుధాలు లేవు అని అప్పుడు చెప్పారు కదా. మన కళ్ళ ముందు జరిగిన కథ అది. రామాయణంలో సీతని అపహరించాడు రావణుడు అని పుకారు పుట్టించి, వదంతి యుద్ధాలు అంటారు వీటిని, పుకారు యుద్ధాలు. ఆ పుకారు పుట్టించి ఆ పుకారు నేపథ్యంలో ఆయన ఎలా రాముడు అదే స్టైల్, అది సేమ్ ఇమిటేషన్. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ కానీ ఇప్పుడు సద్దాం హుస్సేన్ కానీ ఇట్లాంటి కొంతమంది తీవ్రవాదులని ఏదైతే చెప్పుకుంటున్నారు సార్, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి సార్. మరి ఈ ప్రపంచంలో వాళ్ళు బ్రాండ్ చేస్తున్నటువంటి తీవ్రవాదులు చేస్తున్న విధ్వంసం కన్నా అభివృద్ధి అనే పేరుతో ప్రభుత్వాలు చేస్తున్న విధ్వంసమే ఎక్కువ. వాళ్ళే ఎక్కువ మందిని అభివృద్ధి అనే పేరుతో మీ భూములు లాగేసుకుని ఎవరికి ఆస్తి హక్కులు కూడా ఉండవేక. అంటే కార్పొరేట్ కమ్యూనిజం అనే పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ని ఎమర్జ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ప్రజల్ని అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎవరి ఆస్తులు వాళ్ళు కాదు. మనం అమరావతిలో చూస్తున్నాం కదా, బాబు గారు భూములు ఇస్తారా అంటారా అన్న లెవెల్లో ఉంది కదా గొడవ అక్కడ. ఆయన ఆల్రెడీ ఒక 40,000 ఎకరాలు తీసుకున్నాడు, ఇంకో 40,000 ఎకరాలు ఇవ్వమని అడుగుతున్నాడు. అలాగే మనకు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆ రోజుల్లో టీఆర్ఎస్ వాళ్ళు ఫార్మా సిటీ కోసం గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తే ఆ జీవో క్యాన్సిల్ చేసి ఫార్మా క్లస్టర్ల పేరుతో జిల్లాల్లో ప్రజల నుంచి భూములు లాక్కుని కార్పొరేట్లకు ఇవ్వటం. అంటే ప్రభుత్వ భూమి ఇవ్వటం కాదు, ప్రజల నుంచి లాక్కుని ఇవ్వటం అభివృద్ధి అనే పేరుతో. దాన్ని వ్యతిరేకిస్తే అభివృద్ధిని వ్యతిరేకిస్తావా నువ్వంత అంటారు. ఇదొక గొడవ. రెండోది, అభివృద్ధి పేరుతో వీళ్ళు తెచ్చేటువంటి కంపెనీల్లో లోకల్స్కి ఏమాత్రము ప్రాధాన్యత ఉండదు. వీళ్ళు భూములు కోల్పోతారు, వీళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఆ డబ్బులు రకరకాలుగా ఖర్చు అయిపోతాయి. ఫైనల్గా వీళ్ళకి అక్కడ ఉండేది ఏమి ఉండదు. కాలక్రమంలో ఒక 10 ఏళ్ల తర్వాత వీళ్ళందరూ నిర్వాసితులుగా మారి ఏమీ లేక ఏ హైదరాబాదో లేకపోతే ఏ విజయవాడో విశాఖపట్నమో వరంగల్లో పోయి ముష్టెత్తుకోవాలి. ప్రజల్ని ముష్టివాళ్ళుగా మార్చేటువంటి కార్యక్రమం అభివృద్ధి అనే పేరుతో చేస్తున్నారు. ఇంతకంటే ఉగ్రవాదం ఇంకోటి ఉండదు. కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఉగ్రవాదం చేస్తున్నటువంటి విధ్వంసం అనేది చాలా మైనస్లో ఉంటుంది. అది వీళ్ళు లీగలైజ్ అంటే వీళ్ళ రాజ్యం ఇచ్చినటువంటి ప్రకృతి హక్కులే ఇవన్నీ కూడా. అంటే కర్రనోడిదే గొర్రె అనే పద్ధతి ఉంది కదా, అదే స్టైల్లో జనాల్ని సాగుకొడుతున్నారు. అభివృద్ధి అనేటువంటి ఒక అంకుశం పట్టుకుని ప్రజల్ని టార్చర్ పెట్టి ముష్టివాళ్ళుగా మార్చే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని లేదు, మొత్తం ప్రోగ్రామే అది. అందుకని అన్ని పొలిటికల్ పార్టీస్కి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమ వెల్లువ నిర్మించడానికి తగిన వాతావరణం ఉంది. ఈ సమయంలో ఉద్యమాలు వద్దు, విప్లవాలు వద్దని మాట్లాడుతున్నారు. ఏది లొంగిపోయినటువంటి కొంతమంది మావోయిస్టులు, వేణుగోపాల్ గారు, ఆసన్న గారు ఇలాంటి వాళ్ళు, అది దుర్మార్గం. అది స్ట్రైట్ ప్రోగ్రాంలో భాగంగా మాట్లాడుతున్నారు. దాన్ని తప్పనందుకే ఈయన్ని తీసుకెళ్ళి లోపలేశారు. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ ప్రస్తుతానికి చాలా అనేక అంశాలు కూడా చాలా క్లీన్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ గాథ ఇన్నయ్య తల్లి చెందడానికి కూడా ఒక రాజ్యమే ఒక విధంగా పరోక్ష కారణంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అండగా ఉంటున్నటువంటి గాదె ఇన్నయ్య ఆ తర్వాత అరెస్టు తర్వాత అనేక మంది కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళడం వల్ల మానసికంగా కుంగిపోవడం వల్ల తన తల్లికి పరోక్ష కారణంగా మరణానికి కారణమయ్యారని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ అనేక విషయాలు కూడా ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ భారత రాజ్యాంగం కూడా అమలు కావడం లేదు. ఇది ఒక రామాయణ రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పి అంటున్నారు. అభివృద్ధి పేరుతోటి కూడా ఎవరైతే గొంతెత్తుతున్నారో అభివృద్ధి పేరుట ఒక అంకుశంగా మారి మాట్లాడుతున్నటువంటి గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తం ఉగ్రవాదంతో కానీ ఇక్కడ మావోయిజంతో కానీ జరుగుతున్నటువంటి ఇక్కడ అరాచకాలు కానీ ఇబ్బందికర పరిస్థితులు కానీ చాలా చిన్నవి. ఇక్కడ అభివృద్ధి పేరుతోటి వారిని అణచివేసే కుట్రలే చాలా పెద్దగా ఉన్నాయన్నటువంటి ఒక విషయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కొంత నిర్బంధాల నడుమ కాకుండా కొంత ఫ్రీగా ఉండి ఇప్పుడు ఉన్నటువంటి అరెస్టు కూడా ఇన్నయ్యను చేసినటువంటి అరెస్టు కూడా ఒక అక్రమ అరెస్టే అని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది కూడా ఇక్కడికి వచ్చి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గాదె ఇన్నయ్యను ఇక్కడ పూర్తి స్థాయిలో వీలైనంత తొందరగా బెయిల్ ఇచ్చి రిలీజ్ చేస్తే బాగుంటుంది. తన కుటుంబంగా నమ్ముకుంటున్నటువంటి 160 మంది విద్యార్థులు కూడా
అనాథలైపోయారు. తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకు కూడా దిక్సూచిగా నిలబడి అండగా నిలబడినటువంటి గాదా ఇన్నయ్య అరెస్టు అక్రమం అన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. జఫర్గఢ్ మండలం సాగరం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.